రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. నేను ముందే అవుట్లైన్ పెట్టాను, ఎంతమందికి వచ్చిందో తెలియదు. నేను ముందే అవుట్లైన్ పెట్టాను. నాతో పాటు బైబిల్లో చూసి దయచేసి చదవలసిందిగానే మనవి చేస్తున్నాను. మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము. యాక్చువల్గా 3 వచనాలు చదివితే కొంచెం మీకు అర్థం కావడం కష్టమవుతుంది, కానీ ఎక్కువ చదివితే సమయం అయిపోతుంది. కాబట్టి నేను 5వ వచనం నుంచి నేను చదువుతాను. పాపములు తీసివేటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచుండి వాడెవడను పాపము చేయడు. పాపము చేయి వాడెవడను ఆయన్ను చూడలేదు, ఎరగనూ లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. ఇప్పుడు మన పాఠ్యభాగం నుండి వస్తున్నాము. 11వ వచనము. మనమొకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే గదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే గదా. దేవుడు తన మాటలు మన వెనుకట్లో దీవించిన. క్షమించండి, 13వ వచనం కూడా. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి పరిచర్య అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ పరిచర్యలో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదము, ఆ ఉన్నతమైన సంతృప్తి మేము దేంతో కూడా పోల్చలేము. బోధించుటలో నేర్చుకుంటున్నాము, వినుట ద్వారా నేర్చుకుంటున్నాము. ఇక మా ద్వారా మాలో ఏమి మార్చుకోవాలి, నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారో అవన్నీ కూడా ఎన్నో వందల సంవత్సరముల క్రితమే మీ యొక్క ప్రియబిడ్డల చేత రాయించి ఉంచారు. ఈ దినాన ఈ గ్రామంలో, ఈ స్థలంలో మీ వాక్యము సజీవమైనదిగా గుర్తిస్తూ నేర్చుకోవడానికి, మా జీవితాల్లో అన్వయించుకోవడానికి మేము ఇష్టపడుతున్నాము, సిద్ధపడుతున్నాము. పరిశుద్ధాత్మ నడిపింపును, కనువిప్పును, ఆలోచన మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి నేను మిమ్మల్ని దేవుని యొక్క నామములో ఆహ్వానిస్తూ దేవుని యొక్క వాక్యంలో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి 3వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలను గత వారం నుంచి నేర్చుకుంటున్నాము. ఈ వారంలో, పోయిన వారంలో కూడా దేవుని పిల్లలు, అపవాది పిల్లలు అనే ఒక టాపిక్ను మనం విన్నాము. ఇది 2వ భాగం. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలు పాపం చేయరు, అపవాది పిల్లలు పాపము చేయకుండా ఉండలేరు. వాళ్ళు చేసే కార్యాలను బట్టి, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళు దేవుని సంబంధుల, అపవాది సంబంధుల. వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటి అని అంటే, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చెయ్యజాలడు. అపవాది సంబంధులు పాపములో కొనసాగుతారు. ఈ యొక్క యోహాను పత్రికలోని భావమంతా కూడా సేమ్ అంతే. 2 గ్రూపులను విడదీస్తూ, మామూలుగా ఆలోచిస్తే బైబిల్లో ఒక సందర్భాన్ని వివరించడానికి కొన్ని వచనాలు తీసుకుంటారు, వచనాల్లో వివరిస్తారు. ఆ తర్వాత ఇంకొక సందర్భంకు వచ్చేసరికి వచనాలు మారేసరికి ఇంకో సందర్భంలోనికి వస్తారు. కానీ యోహాను రాసిన పత్రికలో ఏ విధంగా ఉంటుందంటే, ఒకటే వచనంలో 2 విషయాలను, ఓకే, దేవుని బిడ్డలు ఏ విధంగా ఉంటారు, అపవాది పిల్లలు ఏ విధంగా ఉంటారు, రక్షింపబడిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, రక్షణ లేని వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, ఆత్మ సంబంధమైన నడిపింపు కలిగిన వారు ఏ విధంగా ఉంటారు, లోక సంబంధమైన ఆలోచన కలిగిన వారు ఏ విధంగా ఉంటారు. బై ద వే, మీకు అందరు గుర్తు చేస్తున్నాను, ఈ పత్రిక క్రైస్తవులకు రాయబడింది, సంఘములో ఉన్న వారికి రాయబడింది. ఓకే, దేవుని బిడ్డలుగా పేరు పెట్టుకున్న వారికి రాయబడింది. అయితే సంఘములో ఉన్న వారందరూ కూడా దేవుని సంబంధులు కారు అని
గుర్తు చేయడానికి వ్రాయబడింది. దేవుని పిల్లలు అపవాది పిల్లలు ఏ విధంగా గుర్తించవచ్చు అని అంటే 10వ వచనం నుంచి మనం ప్రారంభించాలి. 10వ వచనం ఏముందంటే దేన్ని బట్టి దానికంటే ముందున్న కొన్ని విషయాలను బట్టి మనం చూస్తాము. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని యొక్క సంబంధి కారు. చాలా క్లియర్గా చెప్పాడు ఎవరు దేవుని సంబంధులు ఎవరు అపవాది సంబంధులు ఎవరు. ఆ విషయాన్ని గుర్తిస్తూ దేవుని సంబంధులు కాని వారు ప్రేమించరు, దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు కాదు, వారిలో ఆ విత్తనము ఆ రక్షణ అనుభవము లేదు కాబట్టి వాళ్ళు దేవుని సంబంధులు కారు. కానీ దేవుని సంబంధులు ఏం చేస్తారు అని అంటే 11వ వచనంలో, ఆ తర్వాత 12వ వచనంలో అపవాది సంబంధులని, ఆ తర్వాత 13వ వచనంలో కూడా దేవుని సంబంధుల గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా, ఒక వచనము ఒక భాగాన్ని చెప్తే ఇంకో వచనము ఇంకొక భాగాన్ని, కొన్నిసార్లు ఒకటే వచనంలో 2 రకాల విషయాలను దేవుని సంబంధులు అపవాది సంబంధులని మనం ఆలోచిస్తే, ఈ యొక్క భాగంలో మరొకసారి గుర్తు చేస్తున్నాను, రకరకాల పరీక్షలు పెట్టాడు. సిద్ధాంతపరమైన పరీక్షలు, ఆ తర్వాత సంబంధాలకు సంబంధించిన పరీక్షలు, సాంఘిక సంబంధమైన పరీక్షలు. వాటిని 2 భాగాలుగా విభజిస్తే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు క్షుణ్ణంగా స్పష్టంగా నమ్మితే నువ్వు నమ్మినట్టుగా నీ జీవితంలో కనిపించాలి. దేవుణ్ణి గౌరవిస్తున్నావు అనంటే దేవుని యొక్క సృష్టిలో దేవుని యొక్క స్వారూప్యములో చేయబడిన మనిషిని కూడా గౌరవించాలి. దేవునికి లోబడుతున్నావంటే మనిషికి కూడా మర్యాద ఇవ్వాలి. ముఖ్యంగా దేవుని పిల్లలకు ఆ ప్రేమను కనపరచాలని ఈ 2 విషయాలు పదే ప్రస్తావన చేస్తున్నాడు. దీంట్లో మళ్ళొకసారి నేను గుర్తు చేస్తాను ఏంటంటే, దేవుని పిల్లలు అపవాది పిల్లలు వారి మధ్యలో ఉన్న వ్యత్యాసం, ద్వేషము ప్రేమ వీటి మధ్యలో ఉన్న ఒక గొప్ప తేడా, జీవము మరణానికి ఉన్న పెద్ద అగాధము, హత్యకు త్యాగానికి, హత్య స్వార్థం కోసం చేసేది అదేంటి అనేది తర్వాత నేను చెప్తాను. అదే త్యాగపూరితంగా సాక్రిఫిషియల్గా జీవించేది ఎలా అనే సంగతి ఇది పదే గుర్తు చేస్తున్నాడు. గుర్తుంచుకోండి, వెలుగు చీకటి, జీవము మరణము, ప్రేమ ద్వేషము. ఈ విషయాల గురించి ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. మనం బేసిక్గా అండర్స్టాండింగ్ చేస్తే, బేసిక్గా ఆలోచిస్తే, మన స్వభావం అనేది, మన పరిణామము, ప్రతి దానికి కూడా మనకు ఒక రిజల్ట్ అనేది లేకపోతే కాన్సిక్వెన్స్ అనేది, దాని యొక్క అంతిమ లక్ష్యం అనేది లేకపోతే గుణం అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం చేసే పని ద్వారా మనం ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. భౌతికంగా ఆలోచిస్తే మనం ఏ కుటుంబానికి సంబంధించిన వారము అని చెప్పడానికి మనకు ఇంటి పేరుంది. ఆ తర్వాత మనం ఎవరి పిల్లలం అనేది ఒక తండ్రి పేరుంది. దీన్ని బట్టి చెప్పచ్చు పలాని వ్యక్తి ఈ కుటుంబానికి సంబంధించిన వాడు అని. అదేవిధంగా మనం చేసే పనుల ద్వారా, కార్యాల ద్వారా, జీవన విధానం ద్వారా, స్వభావము ద్వారా మనము ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళము, ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళము, మనము దేవుని కుటుంబానికి సంబంధించిన వాళ్ళమా లేకపోతే సైతాను అపవాది కుటుంబానికి సంబంధించిన వాళ్ళమా? ఈ గుర్తులు అనేవి స్పష్టంగా పదే ఈ మొదటి యోహాను రాసిన పత్రికలో ప్రస్తావన చేస్తాడు. దయచేసి మనం ఆలోచిద్దాం, మనం ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళము, దేని మనము ఏ పేరులో జీవిస్తున్నాం, ఏ పేరుకు సంబంధించిన వాళ్ళము అనేది. అయితే దేవుని పిల్లలు అపవాది పిల్లలు దేని ద్వారా మనం ఈ యొక్క తేడాను, ఈ విషయాన్ని గమనించవచ్చు అనంటే, దేవుని వాక్యంలో ఈ 11, 12, 13 వచనాల్లో 3 విషయాలు ఇది నన్ను మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా మొదటి నుండి ఇవ్వబడిన సందేశం, రెండవదిగా మొదట జరిగిన హత్య, మూడవదిగా మొదటి నుండి ఇవ్వబడిన హెచ్చరికలు. చాలా సింపుల్గా ఉన్నాయి, కన్ఫ్యూజ్ కావాల్సిన లేదు. కొంతమందికి ఆల్రెడీ నేను అవుట్లైన్ పంపించిన కాబట్టి ఇది మనసులో పెట్టుకొని మీరు వినండి. మొట్టమొదటిగా మొదటి నుండి ఇవ్వబడిన సందేశం. వాక్యంలో చూడండి, 11వ వచనంలో అందరు కలిసి చదవండి. ఏమనుంది? మనకొకరినొకడు ప్రేమింపవలనన్నది అనున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. నేను మొదటి నుంచి చెప్పిన సంగతి ఏంటంటే, మొదటి నుంచి మీకు గుర్తు చేసిన విషయం ఏంటంటే, ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు గౌరవించాలి, ఒకరి పట్ల ఒకరు నిజమైన ఆ రెస్పెక్ట్, ఆ గౌరవాన్ని మీరు చూపించాలి. ఇది ఎవరు చెప్తున్నారంటే, సంఘంలో ఉన్న దేవుని బిడ్డలకు లేకపోతే క్రైస్తవులైన వారికి.
ఒకరినొకరు ప్రేమించటం లేదు అని అంటే 10వ వచనంలో నువ్వు దేవుని సంబంధివి కాకపోవచ్చు, దేవుని కుమారుని కాకపోవచ్చు. అయితే దేవుని కుమారునిగా ఉంటే చేయవలసింది ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు గౌరవించాలి. ఆ ప్రేమ ద్వారా మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు, ఏ కుటుంబానికి సంబంధించిన వారు అనే సంగతి తెలుస్తూ ఉంది. దయచేసి ఈ సహోదర ప్రేమ, ఈ గౌరవము, ఒకరినొకరు నిజంగా ఆత్మీయతలో పురికొల్పుకోవడం అనేది, బలపరుచుకోవడం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందనంటే నూతన జీవితంలో నుంచి. నూతన జీవితం అంటే రక్షణ. ఈ రక్షణ అనేది మనిషికి నూతనమైన కోరిక, నూతనమైన విశ్వాసము, నూతనమైన ఆశ, నూతనమైన తృష్ణ అనేది మనుషులకు కలుగుతుంది. ఒకప్పుడు దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళము, ఇప్పుడు దేవుడు అంటే ఇష్టము. ఒకప్పుడు బైబిల్ చదవాలన్నా, సంఘానికి రావాలన్నా అంత శ్రద్ధ చూపించే వాళ్ళం కాదు. ఇప్పుడు ఆ కోరిక వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో కార్యం జరిగింది కాబట్టి, పాత జీవితం గతించిపోయింది కాబట్టి, నూతనత్వం అనేది మొదలైంది కాబట్టి, ఈ ఆశ, ఈ తృష్ణ, ఈ కోరిక అనేది కలిగినది కాబట్టి దేవుని సంబంధులము, రక్షింపబడిన వారము అనే ఒక నిశ్చయత. బైబిల్లో చూస్తే ఈ పత్రికలో 2వ అధ్యాయంలో కావచ్చు 9 నుంచి 11 వచనాలు, 3వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు, 4వ అధ్యాయము 7 నుంచి 21 వచనము, 5వ అధ్యాయంలో కూడా పదే పదే నూతన జీవితము, ఆ నూతన జీవితం యొక్క ఫలితము, నూతనమైన ప్రేమ, అది రక్షింపబడిన, నూతనముగా మార్చబడిన జీవితం యొక్క ఫలితము అనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మొదటి నుంచి నేను చెప్తున్నాను అంటున్నాడు. మొదటి నుంచి ఎప్పుడు చెప్తున్నాడు? 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే నేను ఆదిలో ఏది విన్నానో, చూడండి 1వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. 1వ అధ్యాయం 5వ వచనంలో మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వల్ల విన్నాము. 1వ వచనం చూస్తే ఆది నుంచి ఏది ఉండెనో, ఏది వింటిమో, ఏది కన్నులారా చూసామో, దేన్ని కనుగొన్నామో, ఏ విషయాలు మా చేతులు తాకాయో వాటిని గురించి మేము బోధిస్తున్నామంటున్నాడు. మొదటి నుండి అంటే ఎప్పటి సంగతి అయినా ప్రస్తావన చేస్తున్నాడు. మీరు ఆలోచించండి, ఈ పుస్తకము రాసేటప్పటికీ ఆయనకు 90 సంవత్సరాలని కొంతమంది వేదాంత పండితులు నమ్ముతారు. యేసుక్రీస్తుతో ఉన్న సందర్భం అనేది సుమారు 60 సంవత్సరాల కంటే ముందు. ఆయన యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు ఆ విషయాలను గుర్తు చేసుకుంటున్నాడు. ఏమనంటే నేను మొదటి నుంచి విన్నదే మీకు బోధిస్తున్నాను. 13వ అధ్యాయము యోహాను సువార్త 33 నుంచి నేను చదువుతాను. దయచేసి బైబిల్ని వాళ్ళు తీసి చూడండి. పిల్లలారా, ఇక కొంతకాలము మీతో కూడా ఉందును, రాలేరు. నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. 34వ వచనం చూడండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు ఏంటది కొత్త ఆజ్ఞ ఇస్తున్నా. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. 35వ వచనంలో మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని లోకము లేకపోతే అందరూ తెలుసుకుంటారు అనే సంగతిని వాక్యంలో చూస్తాం. మొదటి నుంచి అనే సన్నివేశం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ఆయన సహవాసం చేసినప్పుడు, కలిసి తిరిగినప్పుడు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా, గౌరవించినట్టుగా, చేరదీసినట్టుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి ద్వారా ఒకరు ఆదరింపబడాలి. ఈ విధంగా ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే, గౌరవించుకున్నప్పుడే, ఆదరించినప్పుడు, పురికొల్పునప్పుడే, ఒకరి ద్వారా ఒకరము హెచ్చరింపబడినప్పుడు, ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మీరు నా సంబంధులు అని బయటకు తెలుస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నా సంబంధులని ఏ విధంగా తెలుస్తుంది? మీరు కీసులాడుకున్నారనుకో, కొట్లాటలు పెట్టుకున్నారనుకో, సమాధానం లేకుండా జీవిస్తున్నారనుకో, అందులో ఎవరు అపవాది సంబంధి, ఎవరు దేవుని సంబంధి అనేది తెలియదు. యాక్చువల్ చెప్పాలంటే బైబిల్లో మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఉంది, మీలో విభేదంలో రావడం మంచిది అంటాడు ఒకవైపు.
అంటే ఏంది? కొన్నిసార్లు మనస్వార్థం రావడం మంచిదే, దానివల్ల తెలుస్తుంది ఎవరు దేవుని సంబంధులు, ఎవరు సైతాను సంబంధులని. ఆలోచించండి. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, శిష్యులతో మాట్లాడుతున్న మాటను యోహాను గుర్తు చేసుకుంటున్నాడు. ఏమనంటే, మొదటి నుండి వినిన సత్యమే మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రాక్టికల్ లెసన్ మీకు చెప్తాను ఇక్కడ, దయచేసి గమనించండి. మీరు నా వారు అనేది మీరు మిమ్మల్ని గౌరవించుకున్నప్పుడు ఒకరినొకరు గౌరవించు. బై ద వే, బైబిల్లో ఒకరినొకరు ప్రార్థన చేయండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు ఆదరించండి, ఒకరినొకరు పురికొల్పుకండి. ఈ ఒకరిని ఒకరు, వన్ అనదర్ అంటారు ఇంగ్లీష్లో. ఇది 100 కంటే ఎక్కువ సార్లు ఉందంట బైబిల్లో. ఒక పండితుడు ఒక దేవుని వాక్యం సేవకుడు చెప్తున్నప్పుడు నేను విన్నాను. దాని యొక్క రియాలిటీ ఏమిటి అని అంటే, ఒకరి కొరకు ఒకరు ఇంత ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి. బై ద వే, మనమందరం కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళము. అది క్రీస్తు కుటుంబము, ఆత్మీయ ఈ యొక్క భౌతికపరమైన ఈ యొక్క స్థానిక సంఘము. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరు ఆ విధంగా ఉండాలని, ఒకరినొకరు ప్రేమించుకోవాలని. దయచేసి గమనించండి. యోహాను సువార్త 15:13 స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాని కంటే గొప్పడు ఎవరు లేరు. 14 ఏముంది తెలుసా? మీరు నన్ను ప్రేమిస్తే మీరు నా స్నేహితులు అవుతారు. ఓకే, నేను చెప్పింది చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు. 13:35 చెప్పినట్టుగా, మీరు ఒకరిలో ఒకరు గౌరవం, మర్యాద, ప్రేమ, పురికొల్పుకోవడము, బలపరుచుకోవడము అనేది మీరు ఎప్పుడైతే పాటిస్తారో ఆ దశలో తెలియజేసేది ఏమిటి అనంటే, మీరు నేను ఆజ్ఞాపించింది మీరు చేస్తున్నారు అనే సంగతిని ఆయన గుర్తు చేశాడు. అంటే మీరు ఆలోచించండి, మీరు ఒకరినొకరు గౌరవించుకుంటారు. నేను చెప్పిన ఆజ్ఞలు మీరు పాటించినప్పుడు మీరు నా స్నేహితులు అవుతారు. మీరు నా స్నేహితులు కాబట్టి మీరు నా సంబంధికులుగా ఉంటున్నారు అనే సంగతి లోకంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. తద్వారా వారందరూ కూడా దేవుని గణపరుస్తారు. నా మాట ఆలోచించండి. ఈ మాటలు ఎప్పుడు విన్నాడు ఈయన? చెప్పండి, ఎప్పుడు విన్నాడు? 17వ వచనం చూడండి. 15వ అధ్యాయము యోహాను సువార్త 17వ వచనము, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నారు. ఆలోచించండి, ఆజ్ఞాపించడం అంటే ఏంది? సజెషన్ కాదు, ఆజ్ఞ. ఓకే, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఇది ఆజ్ఞ. ఒకరికొకరు లోబడాలి, ఇది ఆజ్ఞ. ఈ మాటలు యోహాను ఎప్పుడు విన్నాడు? చెప్పండి. ఆయన 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు విన్నాడేమో. ఈ మాటలు రాసేసరికి ఈయనకు 90 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది మధ్యలో? మ్యాథమెటిక్స్ వచ్చిన చెప్పండి, లెక్కలు వచ్చిన 60 సంవత్సరాలు. అందరు రెడీయా? 60 సంవత్సరాల క్రితం విన్న మాట ఆయన వృద్ధాప్యంలో ఈ మాటలు చెప్పేటప్పుడు ఇంకా గుర్తుకుంది. హల్లెలూయా. ఇంకా పాటిస్తుండు. ఇంకో విషయం తెలుసా? ఇంకా మనుషులకు నేర్పించాలనే తపన, ఆశ ఆయనకున్నది. ఇంత సమయం గడిచినా కానీ దేవుడు యేసుక్రీస్తు నేర్పించిన పాఠాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. మీరు ప్రేమించుకున్నప్పుడు, గౌరవించుకున్నప్పుడే మీరు నా సంబంధులు అని లోకానికి తెలుస్తుంది అని 60 సంవత్సరాల తర్వాత ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. నా మాట వినండి, 60 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు అయిపోతేనే మనలో చాలా మార్పు కనిపిస్తుంది. మంచి మార్పులు కాదు, చెడు మార్పు. ఇప్పుడున్న ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో, 21వ శతాబ్దంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా మనుషులు కష్టపడతలేదు. ఓకే, సుఖ జీవితానికి, జీవన విధానానికి అలవాటు పడ్డారు. దాంతోపాటు ఏమైపోతుందనంటే ఆ దరిద్రం అనేది సంఘంలోని కూడా వచ్చింది, విశ్వాసాల మధ్యలోని కూడా వచ్చింది. 60 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాల క్రితం విన్న వాక్యము ఇప్పుడు గుర్తుకున్నది. 6 సంవత్సరాల క్రితం ఉన్న భక్తి, విశ్వాసం ఇప్పుడు కనిపించదు. 6 సంవత్సరాల క్రితం ఉన్న త్యాగం అనేది ఇప్పుడు మనకు కనిపించదు. నేను ఈ విషయాన్ని శివాపల్లి చెప్తున్నప్పుడు గుర్తు చేశాను. ఒకప్పుడు ఆన్లైన్ ప్రేయర్ అంటే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, పొద్దున్న లేచి మళ్ళీ నడుచుకుంటూ పోయేటోళ్ళు, స్నానం చేసి మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ 11 గంటల ప్రార్థన, అంతకంటే ముందు వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? అప్పుడు స్కూటర్లు లేవు, బైకులు లేవు, చేసిరు. ఇప్పుడు చెప్పండి,
వాళ్ళనే కాదు, మనం కూడా పరిశీలన చేసుకుందాం, మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఎప్పుడో చెప్పిన మాటలను భక్తుడైన యోహాను గుర్తు చేస్తున్నాడు. ఏమని తెలుసా? మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి, ఇది మొదటనే చెప్పిన ఆజ్ఞ. నేను మొదటగానే గుర్తు చేశాను, ఇది మొదటి నుండి ఉన్నదే, నేను నేర్చుకున్నది, నేను పాటించింది, నేను బోధించింది, ఇప్పుడు కూడా బోధిస్తుంది కూడా సేమ్. కాలం మారుతున్నప్పుడు, జీవితాల్లో మార్పు వస్తున్నప్పుడు భక్తుల మార్పు రావద్దు. ఇంప్రూవ్ కావాలి, బలపడాలి, ఇంకా ఒక మెట్టు ఆత్మీయతలు ఎదిగే విధంగా ఉండాలి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకప్పుడున్న విశ్వాసము, నమ్మకము, ఆ తృష్ణ, ఆ ప్రేమ, ఆ యొక్క ఆదరణ, ఆ యొక్క ఆశ ఇప్పుడున్నదా? ఒక లేదు అని అంటే దయచేసి గమనించండి, క్రీస్తు ప్రేమ సప్పగైందని కాదు, మన జీవితాల్లో ఆ రుచిని కోల్పోతున్నాం. రోగం ఉన్న మనిషి దగ్గర బిర్యానీ పెడితే ఇష్టంగా తింటాడా? కారణం బిర్యానీ బాగలేదా? చెప్పండి. కారణం ఏంది? నీ నోరు బాగలేదు, నీకు జ్వరం వచ్చింది, నీ నాలుక టేస్ట్ లేదు. ఒకప్పుడున్న తృష్ణ, ఆశ మనలో లేదు అని అంటే మొదటి నుంచి వినిన ఆ యొక్క ప్రేమను, లేకపోతే విశ్వాసము, లేకపోతే ఆ విశ్వాస సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కోల్పోతున్నాము అని అంటే ప్రాబ్లం వాక్యంది కాదు, సహవాసాన్ని కాదు, మీది, మనది. మొదటి నుంచి ఇవ్వబడిన ఆజ్ఞను, బోధను ఆయన గుర్తు చేస్తున్నాడు. అదేమి బిడ్డారా, మీరు గమనించండి. 11వ వచనంలో ఇంకో సంగతి గుర్తు చేస్తుంది అంటే అన్కండిషనల్ లవ్. ఇంకో విధంగా చెప్పాలంటే షరతులు లేని ప్రేమను గుర్తు చేస్తున్నాడు. ఓకే, ఇష్టపూర్వకంగా, ఓకే, ఇష్టపూర్వకంగా, ఒక ప్రభావవంతంగా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా చేసే పని గురించి. ఎవరో తోస్తే కాదు, ఎవరో నీకు గుర్తు చేస్తే కాదు, నీలో నీ అంతల నీకు అది గుర్తుకు రావాలి. ఇతరులను ప్రేమించాలని, ఇతరులను సహాయపడాలని. బైబిల్లో మీరు చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చాలా చక్కగా మనం చూస్తాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమకున్న గుణాలు ఎన్నున్నాయి? 15 ఉన్నాయి. ఎన్నవి? 15 గుణ లక్షణాలు ఒక ప్రేమకున్నాయి. ప్రేమలో అనగా మిమ్మల్ని ఒకరినొకరు ప్రేమించుకోనండి అని అంటే ఈ 15 విధాలుగా మనం ప్రదర్శించడానికి, చేయడానికి, చూపించడానికి అవకాశం ఉంది. బైబిల్లో ఈ మాట చదువుతున్నప్పుడు మన సహోదరుడు లోయిడ్ లాస్ట్ టైం ఉన్నప్పుడు ఇక్కడ చాలా చక్కటి పరీక్ష పెట్టుకోండి. మనకు 13వ అధ్యాయం తీయండి, 5వ వచనం నుంచి 4వ వచనం నుంచి. 13వ అధ్యాయము 4వ వచనం నుంచి తీసారా? అందరు తీసి చూడండి, గట్టిగా చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ఓకే, ఇప్పుడు ఎవరైతే సన్నగా చదువుతున్నారు చూడు, వాళ్ళు మీ పేర్లు పెట్టుకొని చదవండి. అక్కడ మీ పేర్లు పెట్టుకొని చదవండి. అంతెందుకు నా పేరు పెట్టండి. ఓకే, మీ పేర్లు పెట్టుకోండి. ప్రేమ దీర్ఘకాలము అంటే ఏంది? సురేష్ దీర్ఘకాలము, సురేష్ దయ చూపించును, సురేష్ మత్సరపడడు, సురేష్ ప్రేమ డమ్మముగా ప్రవర్తించడు, సురేష్ ఉప్పొంగడు. కొంచెం భయం పుడుతుంది కదా? భయం కలుగుతుందా లేదా? ఏమన్నది ఇంకా? అమర్యాదగా నడవడు, సప్రయోజనం కొరకు విచారించడు, త్వరగా. యాక్చువల్ నాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం, అందరికంటే చేదిన నాకే కోపం వస్తుంది. మీరు ఆలోచించండి, ప్రేమకున్న గుణము, క్రైస్తవులకు, సహోదరులకు మధ్యలో ఉన్న గుణములు 15 రకాలుగా మనము అన్వయించుకోవచ్చు. 15 రకాలుగా. దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 15 గుణాల పేరుతో మీ పేరు ముందర పెట్టుకొని రాసుకోండి. అది ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన గుణం. మనకందరూ తెలిసిన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఏమనింది? ఆత్మ ఫలమేమనగా చూస్తూ ఇట్లా ఏంది
ఏమో ఉండే అని చూస్తున్నాం. ఆత్మఫలమేమనగా గుడ్. కొంతమంది చూడకుండా చదివారు, కొంతమంది చూసుకుంటారు. పర్వాలేదు, మొత్తం మీద చదివారు, చాలా సంతోషం. దేంతో ప్రారంభమైంది? ప్రతి క్రైస్తవుల్లో అక్కడున్న 9 లక్షణాలు, గుణాలు ఉండాలి. అందులో ప్రేమతో ప్రారంభమైంది. అనగా దేవుడు చూపించిన ప్రేమ, క్రీస్తు కనపరిచిన ప్రేమ, క్రీస్తు బోధించిన ప్రేమ, అపోస్తలుని యోహాను బోధిస్తున్న ప్రేమ ఈ రోజుల్లో మనకందరికీ అవసరం అనే సంగతి ఈ మాట ద్వారా మనం గుర్తెరగవచ్చు. మొదటిగా మనం చూసాము మొదటి నుండి ఇవ్వబడిన సందేశం. రెండవదిగా 12వ వచనంలో చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక రండి, 12వ వచనం ఏమనుంది? మనము కయీను వంటి వారమై ఉండరాదు. యాక్చువల్గా ఆడు దుష్టుడై ఉండి తన సహోదరుని చంపడానే సంగతి మనం చూస్తాం. కయీను వంటి వారమై ఉండొద్దు అని అంటే 10వ వచనంలో ఇగో దుష్ట సంబంధులు, దేవుని పిల్లలు కాని వారి యొక్క లక్షణాలు. 11వ వచనంలో ఇగో దేవుని పిల్లలైన వారు ఈ విధంగా ఉండాలి. 12వ వచనం ఏమంటుందంటే కయీను వలె ఉండకూడదు. కయీను ఏం చేశాడంట? చదవండి. వాడు దుష్ట సంబంధి అయి తన సహోదరుని చంపాడు. ఎందుకని చంపాడు? యాక్చువల్ కయీను ఎవరు తెలుసా? కయీను ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. పోయి సర్పంచ్ని అడుగు, చెప్తాడు. ఆదికాండం 4వ అధ్యాయము. చాలామంది చేతులు ఎత్తారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ మీరు బైబిల్ చదువుతున్నారు. బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి మీకు తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే కయీను గురించి చూస్తాం. యాక్చువల్గా ఆదాము అవ్వలకు మొదటి సంతానం ఏంటది? మొదటి సుపుత్రుడు. కానీ చాలా చెడ్డవాడుగా మారింది. చిన్నగా మీకు స్టోరీ చెప్తానండి. దీని విషయంలో కయీను మొదలు పుట్టాడు, తర్వాత ఎవరు వచ్చారు? హేబెల్. వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఒకళ్ళేమో వ్యవసాయం చేసారు, మనసు ఉంటుంది. ఓకే, కయీను వ్యవసాయం చేసిండు, హేబెలు గొర్రె పిల్లలను పెంచిండు, గొర్రెలు పెంచిండు. ఒకనొక సమయం వచ్చింది, దేవుడు అలా హృదయాల్లో మనసులో భారం పుట్టించాడు, దేవునికి అర్పణలు ఇయ్యారంట. ఓకే, కయీను ఏం చేశాడంట? తన పండిన పొలములో నుంచి కొంత తీసుకొని వచ్చాడు. హేబెలు ఏం చేశాడు? తన మందలో ఉన్న మంచి తీసుకొచ్చిండు. క్రొవ్వినే అని బైబిల్లో చూస్తాం. అంటే మంచి పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయి తీసుకొచ్చిండు. కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబెలు అర్పణలను లక్ష్య పెట్టిండు. కారణం ఏంది? ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు ఏంటంటే దేవునికి నాన్ వెజ్ అంటేనే ఇష్టం, వెజిటేరియన్ కాదు. అందుకనే కయీను అర్పణలో అది అక్కడ కాదు, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కాదు. తీసుకొచ్చిన విధానము, ఆ యొక్క దాన్ని ఏమంటారు, మోటివ్, ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న సరి అయిన దాన్ని ఏమంటారు అంటే ఆ ఏకాగ్రత అనేది సరిగా లేదు. కొంత తీసుకొని వచ్చి, కానీ హేబెలు అర్పణలు దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? కయీనుకు కోపం వచ్చింది. ఓకే, కయీనుకు కోపం వచ్చింది. గమనించండి, కయీను పొలం చేశాడు, అంగీకరింపవల్లి. హేబెలు గొర్రెల కాపరిగా శ్రేష్టమైనది ఇచ్చాడు, అంగీకరింపబడ్డాడు. ఒకరిని అంగీకరించినప్పుడు ఇంకొకరికి కలిగేది ఏం తెలుసా? చెప్పండి, ఏంటి? అసూయ, ఈర్ష్య. చాలాసార్లు మనం చూస్తాం, సండే స్కూల్ అందరూ వస్తారు. ఒకసారి ఏమైపోయిందంటే కొంతమందికి గిఫ్ట్లు ఇచ్చి పంపించినాం, చదివిన వాళ్ళకే ఇస్తారు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే ఇస్తారు. ఇక రాని వాళ్ళు ఏం చేస్తారు? ఈ పిల్లలు ఇంటికాడ ఏడుస్తారు. ఆ తర్వాత వచ్చి మీరు అడుగుతారు, మా వాడికి గిఫ్ట్ ఇవ్వలేదట, ఓ ప్లాస్టిక్ డబ్బా ఏదైనా ఒకటి ఇచ్చి పంపించద్దా? ఒకవేళ ఇవ్వలేదనుకో, వాడికి వచ్చిన కోపము స్లోగా ఏమైపోతుంది? మా వాడికి ఒకటి ఇస్తే అంత అయిపోయేదా వాళ్ళది? మీకు అర్థమైందా? చదివిన వాళ్ళకు, ఆడిన వాళ్ళకు, మార్కులు వచ్చిన వాళ్ళకు ఇస్తారు. ఇక తర్వాత రోజుల్లో ప్రతిభ ఆలోచించి అందరికి ఇచ్చేస్తుంది. ఈ పంచాయతీ ఎందుకని? మీకు అర్థమవుతుందా? కయీను ఈర్ష్య, కోపడ్డాడు. దేవుడు చక్కటి స్వరంతో మాట్లాడాడని తెలుసా? నువ్వెందుకు ముఖం చిన్న పుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే నీ తల ఎత్తుకోవా?
మళ్ళీ నీకు మంచి పనులు చేయడానికి అవకాశం ఉంది, సెకండ్ ఛాన్స్ ఉంది అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? అంగీకరించాడు. గుర్తుంచుకోండి, దేవుడు తప్పులు చూపిస్తున్నప్పుడు మనుషులకు మార్చుకోవడానికి ఇష్టం ఉండదు, మార్పు చెందడానికి ఇష్టం ఉండదు, ఇడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు. ఇంకొక వార్నింగ్ ఇచ్చాడు. ఏం తెలుసా? బైబిల్లో చాలా చక్కగా తీయండి, 4వ అధ్యాయంలో నీవు సత్క్రియ చేసిన ఎడల, 7వ వచనము, తల ఎత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పూంచి ఉన్నది, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలదు. చాలా సింపుల్గా చెప్పాడు. వాకిట్ అంటే దర్వాజా దగ్గర పాపం రెడీగా ఉంది, నువ్వు లోపలికి ఆహ్వానిస్తావా, బయటకు తరిమేస్తావా? అది నీ చేతిలో అని అంటే అజ్ఞానం చేత చేసిన పని ఏం తెలుసా? తన యొక్క క్రియలు చెడ్డవైనందువల్ల, తన సహోదరుని క్రియలు మంచివైనందువల్ల ఏం చేశాడంటే ఒంటరిగా తన సహోదరుని పొలంలో పట్టుకొని చంపేశాడు. మొదటి హత్య జరిగింది. దయచేసి ఆలోచించండి, కారణం ఏంది? అసూయ. సింపుల్గా ఆలోచించండి. అసూయ మనిషిని ఈర్ష్యకు నడిపిస్తుంది, ఈర్ష్య ద్వేషించే విధంగా చేస్తుంది, ద్వేషము మనుషుణ్ణి చంపే విధంగా హంతకుణ్ణి చేస్తుంది. హంతకుడు దేవుని దృష్టిలో అపరాధి అవుతాడు, పాపి అవుతాడు. ఎక్కడ డీల్ చేయాలంటే ప్రభు చెప్పాడు, నువ్వు అసూయ కాడ ఉన్నప్పుడే డీల్ చేయాలి. అది దేవుని చిత్తము, దేవుని యొక్క క్రియ అని నువ్వు గుర్తించాలి, అంగీకరించాలి. అలా కాకుండా దాన్నే నువ్వు నెమరేస్తే, దాన్నే నువ్వు పోషిస్తే అసూయ ఈర్ష్యగా మారుతుంది. ఈర్ష్య మనిషిని వ్యతిరేకించే విధంగా, ద్వేషించే విధంగా చేస్తుంది. ఆ ద్వేషము మనుషుని హంతకుని చేస్తుంది. ప్రతి హంతకుడు కూడా దేవుని దగ్గర అపరాధిగా మారుతాడు. ఆలోచించండి, కత్తి పట్టుకొని గన్ను పట్టుకొని చంపినంతనే మాత్రాన్ని హంతకుడు అని కాదు. పోయిన వారం చెప్పాను, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. ఏం తెలుసా? ఒక సహోదరుని చూసి నువ్వు వెరతురా అంటే చాలు, నువ్వు దాని ఏమంటారు, తీర్పునకు లోబడతావు. ఒక వ్యక్తి సాక్ష్యాన్ని పాడు చేయడానికి, ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడడానికి, పదే పని కట్టుకుని ఒక వ్యక్తి గురించి చెడ్డ ప్రచారం చేయడానికి నువ్వు ఒకవేళ ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని హత్య చేస్తున్నట్టు లెక్క. హంతకులు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు, లోకంలో చట్టమే ఇలాంటి వ్యక్తులను అంగీకరించదు. అంగీకరిస్తుందా? చెప్పండి. హత్య చేసిన వ్యక్తులను అంగీకరిస్తుందా ఈ చట్టము? మరి దేవుడు ఏ విధంగా అంగీకరిస్తాడు? మన మనసులో, మన ఆలోచనలో అలాంటి యొక్క ద్వేషము, కోపము, అసూయ, ఈర్ష్య, వీటన్నిటి నుంచి విడుదల కలగాలని దేవుడు తన వాక్కును మనకిచ్చాడు. మన జీవితాలను పవిత్రపరచడానికి పరిశుద్ధాత్మని కావలిగా పెట్టాడు, సంచకరువుగా పెట్టాడు, మనల్ని సరిచేయటానికి. ఎందుకు కయీను తన సహోదరుని చంపాడంటే బైబిల్లో చాలా సింపుల్గా ఉంది. తన క్రియలు చెడ్డవి. తర్వాత ఏంది? హేబేలు క్రియలు మంచివి. మార్చుకోవడానికి కయీనుకు సమయం దొరికింది, అవకాశం దొరికింది, మార్చుకోలేదు. అపరాధిగా మార్చబడ్డట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. దేవుని పిల్లలు ఆది నుంచి చెప్పబడిన వర్తమానాన్ని వింటారు, అంగీకరిస్తారు, దేవునికి అనుగుణంగా జీవిస్తారు. అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పబడిన వర్తమానం. రెండవదిగా మొదటి హత్య. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు ఈ విధంగా హంతకులుగా మారిపోతారు. దయచేసి ఆలోచించండి, హంతకులుగా మారిపోతారు. ఒక వ్యక్తి గురించి డిసగ్రిమెంట్ అనేవి మనుషులకు ఉంటాయి. ఓకే, డిసగ్రిమెంట్ అని ఉంటాయి. కొన్ని విషయాల్లో నేను మా ప్రతిభనే నన్ను చాలా డిసగ్రీ అవుతాం. కొన్ని విషయాల్లో, కుటుంబ విషయాలు కావచ్చు, తిండి విషయాలు కావచ్చు. ఓకే, ఈ డిసగ్రిమెంట్ అనేది మనిషిని ద్వేషించే విధంగా మారొద్దు. ఒక వ్యక్తిని పదే ద్వేషిస్తున్నావు అనంటే, పదే ద్వేషంతో మాట్లాడుతున్నావు అనంటే నీ హృదయంలో జరిగేది ఆత్మకార్యం కాదు, సైతాను కార్యము. సైతాను వల్ల వచ్చింది. సైతానుడే నడిపిస్తున్నాడు. నువ్వు దేవుని సంబంధివి కాదు, సైతాను సంబంధివి. నువ్వు క్రైస్తవుని కావచ్చు, క్రైస్తవురాలు కావచ్చు, అనేక సంవత్సరాల నుంచి భక్తిగా జీవిస్తున్నట్టు
ఉండొచ్చు. ద్వేషం అనేది మనిషిని దేవుని ఎదుట హంతకునిగా నిలబెడుతుంది. ప్రతి హంతకుడు, హంతకురాలు తీర్పుకు లోబడవలసిందే. అది లోకములో అపవాది పిల్లలకున్న లక్షణం. మూడో పాయింట్ మనం చూద్దాం. మొదటి నుండి ఇవ్వబడిన సందేశాన్ని మీరు వినాలని 11వ వచనంలో. రెండవదిగా మొదటి హత్య, అది అపవాది పిల్లలు చేసే పని. మూడవదిగా మొదటి నుండి ఇవ్వబడిన హెచ్చరిక, వార్నింగ్. 11వ వచనం చదవండి అందరు కలిసి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడొద్దు. మొదటి నుంచి ఇవ్వబడిన హెచ్చరిక, వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఓకే, వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. నేను ముందే చెప్పాను కదా, లోక సంబంధమైనవి, దేవుని సంబంధమైనవి. ఓకే, వెలుగు, చీకటి, ప్రేమ, ద్వేషం, మరణము, జీవము. ఓకే, ఇవన్నిటినీ మనం చూస్తూ ఉంటున్నాము. దయచేసి మీరు గమనించండి, ఈ దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. దేవుని పిల్లలను లోకములో ఉన్న అపవాది పిల్లలు ద్వేషిస్తారు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరేం సర్ప్రైజ్ కావద్దు. ఆలోచించండి, మనకున్న ఒక లోకంలో సహజంగా మనిషికి ఉన్న ఆలోచన ఏందనంటే, ఎవరిని కష్టపెట్టద్దు, ఎవరిని నొప్పించొద్దు, అందరికి అంగీకారంగా బతకాలి. సుమతి శతకాలు తెలుసు కదా మీకు. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని. అంటే ఏంది? ఓలను నొప్పియద్దు, మనం నొచ్చుకోవద్దు, అందరికీ హాయ్ బాయ్, అందరి దగ్గర మంచోళ్ళగా. ఆలోచించండి, క్రైస్తవులకు అది అసాధ్యం. క్రైస్తవులు అలా చేయలేరు. అర్థమవుతుందా? అది క్రైస్తవులకు సాధ్యమయ్యే పని కాదు. అందరూ నువ్వు మెప్పించలేవు. ఎందుకంటే నీ ఆలోచనలు తేడాగా ఉంటాయి వారికి, నీ మాటలు వారికి తేడాగా ఉంటాయి, నీ జీవన విధానం వారికి తేడాగా ఉంటుంది వాక్యానుసారంగా. అలాంటప్పుడు నిన్ను ఇష్టపడరు, నిన్ను మెచ్చుకోరు, నిన్ను ద్వేషిస్తారు. కానీ లోకంలో ఉన్నది ఆలోచన ఏంటంటే అందరికీ ఇష్టమైనట్టుగా బ్రతకాలని, అందరినీ సంతోషపెట్టే విధంగా బతకాలని. గుర్తుంచుకుని దేవుని పిల్లలు ఆ విధంగా ఆలోచించకూడదు, ఆ విధంగా ఆలోచించరు. ఎందుకనంటే దయచేసి గమనించండి, సత్యాన్ని నువ్వు పాటిస్తే లోకం నిన్ను ద్వేషిస్తుంది. ఎందుకంటే లోకము సత్యమును ఇష్టపడదు. లోకము సత్యమును ఇష్టపడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ముందే చెప్పాడు, వాళ్ళు నన్ను ద్వేషించారు, మిమ్మల్ని కూడా ద్వేషిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము. బైబిల్ తీయండి, అందరూ తీయండి, క్షమించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుతుంది. దయచేసి వినండి. 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరగండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మీకు అర్థమైంది ఈ మాట? అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్ము లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును. దీనికంటే ఇక వివరణగా ఉన్నా మీకు. లోకం బాగా మిమ్మల్ని ఇష్టపడుతుందనంటే మీరు లోక సంబంధాన్ని గుర్తు. ఏ విషయంలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ముందు చదువుతాం. ఓకే, 16వ అధ్యాయం 1వ వచనం రండి. మీరు అభ్యంతరపడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్తున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములోనికి నుండి వెలివేయుదురు, మిమ్మును ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నారని అనుకున్న కాలం కూడా. ఇప్పుడు నా చూడండి, 16వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నట్టే, 15వ అధ్యాయం చివరి మాటల్లో ఏమంటున్నాడంటే, లోకం మిమ్మల్ని ప్రేమిస్తుందంటే మీరు దేవుని సంబంధులు కాదు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే మీరు దేవుని సంబంధులని గుర్తు. మీరు అభ్యంతరపడద్దు. ఇంకో మాట చెప్పమంటారా? లోకం మిమ్మల్ని ద్వేషిస్తే షాక్ కావద్దు, సర్ప్రైజ్ కావద్దు. ఓకే, ఏంటది? షాక్ కావద్దు, సర్ప్రైజ్ కావద్దు. అరే మొన్నటిదాకా ఏ లొల్లి లేదు వాళ్ళతో ఉన్నప్పుడు, అన్ని పని చేసి బైబిల్ పట్టుకొని గుడికి వస్తున్నంటే చెప్పండి.
మీరు చర్చికి వస్తున్నప్పుడు సాయంత్రం పూట కావచ్చు, లేకపోతే లేట్గా వెళ్ళినప్పుడు కావచ్చు, మిమ్మల్ని ఎంతమంది అంటారు మీకు తెలుసు కదా. అక్కడ గద్దె కడ కూర్చున్నాం, పనికి మాలిన మనుషులు. ఈ టైంలో నా గుడికి ఇప్పుడు ఏం చేస్తారు? ఓ వీళ్ళే భక్తులా? గుర్తుంచుకోండి, వాళ్ళంతా దేవుని సంబంధులు కాదు, దయ్యం పిల్లలు, అపవాది సంబంధులు. ఇక నీకు కూడా కోపం వస్తుంది, నీకు కూడా రేషం వస్తుంది. రేషం వచ్చి ఏం చేస్తావు? పోకపోతేనే బాగుండు కదా, పందైతేనే బాగుంటుంది కదా. ఒకవేళ ఇలాంటి విషయాలకు లోకము మిమ్మల్ని ద్వేషిస్తే మీరు సర్ప్రైజ్ కావద్దు. గుర్తుంచుకోనండి, వాళ్ళతో కూర్చుండి వాళ్ళతో అనవసరం ముచ్చట్లు పెట్టినావు అనుకో, ఏ లొల్లి ఉండదు. సడన్గా బంద్ చేసి నువ్వు గుడికి బైబిల్ పట్టుకుని వచ్చావు అనుకో, అబ్బో ఈ భక్తి యాడికి వెళ్ళి బతానికి వచ్చింది మనిషికి ఇంత భక్తి, యాడికి వెళ్ళి ఒడుసుకొచ్చింది ఇంత భక్తి అని లోకంలో ఉన్నాడు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఈ తలనొప్పి ఎందుకులే, వాళ్ళతో కూర్చుండి ఆయన నాలుగు ముచ్చట్లు చెప్తే అయిపోతుంది. అయ్యగారికి ఆన్సర్ చెప్పొచ్చు, వీళ్ళకి చెప్పడం కష్టం. మస్తుగా ఉంటాయి అయ్యగారికి ఆన్సర్ చెప్పాను. ఏమని దుడ్డేకి జలుబు వచ్చింది కాడికి వెళ్ళి స్టార్ట్ చేసి ఇక అన్నీ చెప్తారు. ఆలోచించండి, లోకము మిమ్మల్ని ఒకవేళ ద్వేషిస్తే మీరేం సర్ప్రైజ్ కావద్దు, షాక్ కావద్దు. ఇక్కడ ఒక సంగతి చెప్తానండి, చాలా చక్కగా ఉంది తెలుసా. లోకం మిమ్మల్ని ద్వేషించేది ఏం చేస్తారట వాళ్ళు? సమాజ మందిరంలో నుంచి, బైబిల్లో చూడండి ప్లీజ్. ఓకే, నా టైం కూడా అయిపోయింది. సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారు. కులం బంద్ అంటారు, 4 రోజులు అయితే చదువుతాను, మేము చెప్పిందే కావాలంటారు. జరుగుతున్న సంఘటనలు చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక్కొన్నే ఎదుర్కొంటున్నా, తర్వాత మీకు కూడా వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా నన్ను అటాక్ చేయలేక మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈ కథలు నడిపిస్తారు. సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారు. కులం బంద్ అంటారు, ఇంకోటి అంటారు. కింద వచ్చిన చూడండి, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. ఏంటంట? ఏం చేస్తారు? చదవండి, ఏమనుంది? చంపి వాళ్ళు ఎట్లా దాన్ని సృష్టిస్తుంది తెలుసా? ధర్మం కోసం. ఏంటది? ధర్మాన్ని కాపాడండి, అప్పుడు అది మిమ్మల్ని 4 రోజులైతే ఈ పంచాయతీ చాలా అయితే రెడీగా ఉండండి. నువ్వు ఏడున్నా సరే ఈ విగ్రహాన్ని పెడతాం, మీరు ఉండాలి. ఈ విగ్రహాన్ని పెడతాం, సంద ఇవ్వాలి, దీని కొరకు మీ భాగాన్ని చేయాలి, టైము స్పెండ్ చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఒకవేళ నువ్వు అగ్రి కాలేదనుకో, వాళ్ళు ఏం చేస్తారట? నిన్ను చంపడానికైనా, అంటే కత్తి తీసుకొని నేనేం పొడి చేయరు, కానీ మాటతోటి మానసికంగా నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా చేయడం ద్వారా ఏమంటారు తెలుసా? ఏమంటారు? మేము దేవునికి సేవ చేస్తున్నాం, మేము సమాజాన్ని కాపాడుతున్నాం, పడిపోయేదాన్ని నిలబెడుతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, లోకము మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఏంటి? షాక్ కావద్దు, సర్ప్రైజ్ కావద్దు. ఒకవేళ మిమ్మల్ని ద్వేషిస్తే, మిమ్మల్ని అసూయపరుచుకుంటే మీ విషయంలో మీరు అభ్యంతర పడకుండా ఉండాలనే ఈ మాట చెప్తున్నాను అని ప్రభువు అన్నాడు. ఇంకో ఉదాహరణ ఇచ్చింది ఏం తెలుసా? లోకము నన్ను ద్వేషించింది కాబట్టి నన్ను ఫాలో అవుతున్న మిమ్మల్ని కూడా మీకు ఒక సంగతి చెప్తానండి. యేసుక్రీస్తును చాలాసార్లు హింసించారు మానసికంగా, మాటలతో. యేసుక్రీస్తే మెయిన్ టార్గెట్. ఆయనతో ఉన్న 12 మంది శిష్యులను ఇట్లాంటివి చేయలే. ఆ తర్వాత జరిగింది, మనం చూస్తాం. అపోస్తల కార్యం 1 నుంచి 10 దాకా చూడండి. ఎక్కడ పోయినా కానీ వాళ్లకు రకరకాల శ్రమలు వచ్చినాయి, రకరకాల ఇబ్బందులు వచ్చినాయి, రకరకాలుగా వాళ్ళను మానసికంగా శారీరకంగా హింసించాలని పరిస్థితులను సృష్టించారు. తర్వాత రోజుల్లో మనం చూస్తే ఆయన 12 మంది శిష్యులు బహుభయంకరంగా మరణించారు. సమయం వచ్చేప్పుడు ముందు ఉన్న రోజుల్లో నేను వాళ్ళ గురించి ఒక చిన్నగా కొన్ని మాటలు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తాను. నా మాట వినండి. లోకము ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాలకు అనుకూలతగా ఉండదు.
మీలో తేడాను గమనించకుండా, ఓకే, మీరు వాళ్ళను సంతృప్తిపరుస్తున్నట్టుగా మీరు భ్రమపడితే, వాళ్ళు భ్రమపడితే, ఇది ఆత్మ సంబంధమైన కలయిక సంబంధం కాదు. దయచేసి గమనించండి, ప్రభు చెప్తున్న మాట. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. సమాజ మందిరంలోంచి వెలివేస్తారో సమయం వస్తుంది. అలా చేయడం ద్వారా వాళ్ళు దేవుని సేవ చేస్తున్నామనే భ్రమలో ఉంటారు. దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారు, ధర్మాన్ని కాపాడదాం అనుకుంటారు. వీటన్నిటినీ మనకంటే ముందుగా మా ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించాడు, గ్రహించాడు. కొంచెం 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 క్లోజ్గా చిన్న అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ నేను ముగించాలనుకుంటున్నాను. సంఘంలో ఉన్న మనమైనా కార్యక్రమాలకు కావచ్చు, బైబిల్ స్టడీ కావచ్చు, లేకపోతే ఈ మాట చెప్పాలి, ఎవరైతే సంఘ కార్యక్రమాలను, సంఘములో ఉన్న సహవాసాన్ని నిర్లక్ష్య పెడుతున్నారో వాళ్ళ గురించి, సమయాన్ని పాటించని వాళ్ళు, ఇది కూడా వస్తుంది అలా, ఓకే, వీళ్ళ గురించి నేను పదే పదే చెప్పిన అనుకో, ఎటుంటే చెప్పండి, మీకు ఎటుంటే చెప్పండి. ఒక పాయింట్ వస్తుంది, మీరు మారరు, కానీ నన్ను ద్వేషించడం అనేది మీరు స్టార్ట్ అవుతుంది. ఈ ముచ్చటను ఊకే చెప్పానా, దీని గురించి ఆలోచించానా అంటే మీరు దయ్యం సంబంధం అని చెప్తాను నేను, కానీ ఇలాంటి సందర్భాలు కూడా వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రభు మాటలు, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన సత్యాలు, మొదటి యోహాను రాసిన పత్రికలో ఉన్న విషయాలు ఎంతో ఎంతో ఆలోచింపజేసే విషయాలు. మనం 3 వచనాలు, అందుకనే యాక్చువల్గా 18వ వచనం వరకు నేను డీల్ చేద్దాం అనుకున్నా, కానీ దీని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇది ఒక వారానికి సరిపోయే ముచ్చట మాటలు అనే ఉద్దేశంతో నేను ఆప్ చేశాను. 3 విషయాలు: దేవుని సంబంధులు, అపవాది సంబంధులు. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు ఏ విధంగా ఉంటారు అనే సంగతి 3 విషయాలు మనం చూస్తుంటున్నాం. అదేంటంటే, మొదటి నుండి ఇవ్వబడిన సందేశం, వర్తమానం, ఇది దేవుని పిల్లలకు. ఆ వర్తమానం ఏమిటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకునండి, ఒకరినొకరు గౌరవించుకునండి. మరి సంఘంలో ఉన్న వాళ్ళే గౌరవించుకోవాలన్నా, బయట వాళ్ళని కూడా గౌరవించాలన్నా? అది వచ్చేవారని చెప్తా, ఇప్పుడు కాదు. ఓకే, మన సహవాసంలో ఉన్న వారినే గౌరవించాలన్నా, బయట వాళ్ళని కూడా గౌరవించాలన్నా అంటే అది వచ్చేవారని చెప్తా. కానీ ఒకరినొకరు ప్రేమించుకోనండి, ఒకరినొకరు గౌరవించుకోనండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఇది మొదటి నుండి ఇవ్వబడిన వర్తమానము, సందేశము. రెండవదిగా, మొదటి హత్య. ఎందుకు హత్య జరిగింది అని అంటే, తన క్రియలు చెడ్డవైనందువల్ల, తన సహోదరుని క్రియలు మంచివైనందువల్ల హత్య జరిగింది. అలాంటి హత్య చేసే లక్షణాలు మనకు ఉండొద్దు, కయీను వంటి వారుగా మీరు ఉండొద్దు అని దేవుని వాక్యంలో 12వ వచనంలో చెప్పబడింది. ఏ విషయంలో మనము హంతకులుగా మారుతాము అనే సంగతిని నేను మీ ముందు పెట్టాను. ద్వేషించడం ద్వారా, అసూయపడడం ద్వారా, ఓకే, చెడ్డగా మాట్లాడడం ద్వారా దేవుని ఎదుట అపరాధులుగా మార్చబడతారు. నెంబర్ 3, మొదటి నుండి ఇవ్వబడిన ఏంటది? హెచ్చరిక. ఆ హెచ్చరిక ఏమిటంటే, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు సర్ప్రైజ్ కావద్దు, ఎందుకంటే మీకంటే ముందుగా యేసుక్రీస్తుని ద్వేషించింది. ఓకే, అందరినీ సంతృప్తిపరచాలనే ఆలోచనలో ఉండకూడదు. ఎందుకంటే నువ్వు సత్యానికి నిలబడితే, నువ్వు వాస్తవానికి నిలబడితే, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే లోకము నిన్ను అంత గౌరవించదు. అది మనసులో పెట్టుకొని మీరు ఉండండి అని దేవుని యొక్క వాక్యం ద్వారా చూస్తుంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటితో దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దయచేసి మనం ఆలోచిద్దాం. మొదటి నుంచి ఇవ్వబడిన ఆ ఆజ్ఞలను, ఆ యొక్క వర్తమానాన్ని మనం గుర్తిస్తున్నామా? గుర్తిస్తే కయ్యూను వలె కాకుండా ఉండడానికి ఇంకొక రకమైన హెచ్చరిక విషయాన్ని మన కళ్ళ ముందు పెడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా, ఒకవేళ నీ భక్తి విశ్వాసం బట్టి లోకంలో ఉన్న వాళ్ళు ద్వేషిస్తే మీరేమాత్రము అభ్యంతరపడొద్దు. ఇది మొదటి నుంచి ఇవ్వబడిన ఆజ్ఞ. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల మా ప్రియ పరలోకమందున్న ప్రభువా,
మరొకసారి నీ ప్రియపిల్లమైన మేము మీ యొద్దకు రావడానికి, మీ వాక్యానికి విధేయత చూపిస్తూ నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రములు. ఇక్కడున్న మేమందరం కూడా మేము నీతిమంతులము, గొప్పవాళ్ళము, అన్ని విషయంలో పర్ఫెక్ట్ అని మేము చెప్పడం లేదు, కాదు కూడా. కానీ ప్రభువా, మీరు మమ్మల్ని దృష్టించి నీతిమంతులుగా మార్చి మీ బిడ్డలుగా చేసుకున్నారు. మీరిచ్చిన గుణగణాలను శక్తితో మేము జీవించడానికి అవకాశం ఇస్తున్నారు. ఈ లోకంలో మేమున్నప్పుడు మీ వాక్యానికి విధేయత చూపిస్తూ మేము నీ పిల్లలము అనే ఒక ఆనవాలు, గుర్తులు, అలాంటి యొక్క జీవన విధానాన్ని మాకందరికీ మీరు ప్రసాదించండి. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇలాంటి చలనము, ఇలాంటి స్పర్శ, ఇలాంటి విధేయత లేకపోతే వారి హృదయాలతో మీరు మాట్లాడి వారి జీవితాల్లో ఇప్పటికైనా మీదట ఒప్పుకొని వాళ్ళకున్న ప్రతి విధమైన దుష్ట విషయంలో విడిచిపెట్టినట్లుగా మీరు సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరికీ పురికొల్పినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.